ఓం నమో వెంకటేశాయ. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. నా వీడియోని చివరి వరకు చూసి దయచేసి లైక్ చేయండి. మీరు లైక్ చేయడం వల్ల ఈ వీడియోలు మరికొందరికి వెళ్తాయి కాబట్టి దయచేసి లైక్ చేయండి. శ్రీ పద్మావతి అమ్మవారి తిరునక్షత్రోత్సవాల్లో 9వ రోజు జరిగిన పంచమి తీర్థం వీడియోని ఈరోజు వీడియోలో చూడండి. ఆ జగజ్జనని అయిన శ్రీ పద్మావతి అమ్మవారికి జరుగుతున్న ఈ స్నపన తిరుమంచన కార్యక్రమాన్ని అలాగే చక్ర స్నానాన్ని కూడా ఈ వీడియోలో చూడవలసిందిగా కోరుకుంటున్నాను. పరమ పవిత్రమైన రోజు పంచమీ తీర్థం. ఆ రోజు జగజ్జనని అయిన శ్రీ పద్మావతి అమ్మవారు ఆవిర్భవించి పద్మ పుష్కరిణిలో సువర్ణమైన కమలంలో నుండి వచ్చినది ఆ తల్లి. ఆ రోజును పురస్కరించుకుని ఈ పంచమీ తీర్థాన్ని విశేషంగా అంగరంగ వైభవంగా జరపడం జరుగుతుంది. అమ్మవారు తను స్వతంత్ర వీరలక్ష్మిగా తిరుచానూరు క్షేత్రంలో నిలిచి మనందరికి కూడా అనుగ్రహిస్తుంది. శ్రీ వెంకటేశ్వర స్వామి వారి యొక్క పట్టపురాణి అయి అనుగ్రహిస్తూ అలాగే స్వామివారి దగ్గరికి వెళ్ళి దర్శనం చేసుకున్నవారు ప్రతి ఒక్కరూ అమ్మ దర్శనం చేసుకుంటేనే ఆ యాత్ర ఫలిస్తుంది అని పెద్దలు చెబుతూ ఉంటారు. అదేవిధంగా చాలామంది కూడా తిరుచానూరు వెళ్ళి ఆ తర్వాత వెంకటేశ్వర స్వామి వారి దర్శనం చేసుకోవటం అనేది కొన్ని విధులుగా పెట్టుకున్నారు. కొంతమంది ముందుగా స్వామివారిని దర్శనం చేసుకుని ఆ తరువాత అమ్మవారి దగ్గరికి రావటం విధిగా పెట్టుకున్నారు కొంతమంది. ఈ విధంగా ఇద్దరి దర్శనాలు చేసుకుని వెళ్ళినట్లయితే ఆ యాత్ర అనేది సంపూర్ణమవుతుంది కనుక ప్రతి ఒక్కరు కూడా అలా చేస్తూ ఉంటారు. అలాగే మా ఇంట్లో వేంచేసి ఉన్న శ్రీ పద్మావతి అమ్మవారికి ఇక్కడ పంచమీ తీర్థ కార్యక్రమం అంగరంగ వైభవంగా మొదలైంది. చూసినట్లయితే ముందుగా అమ్మవారికి షోడశోపచారాలన్నీ కూడా సమర్పించిన తరువాత అద్దధారణ, అద్దంలో చూసుకోవటం అమ్మవారు, అలాగే దంత సేవనం, అలాగే అమ్మవారికి వివిధ కార్యక్రమాలన్నీ కూడా సేవలు ముందు పూర్తి చేసుకుని ఛత్రము చామరాలు ఇవన్నీ కూడా వీసి ఆ తర్వాత అమ్మవారికి ఇప్పుడు పాలతో అభిషేకం పూర్తి చేసుకున్న తరువాత శుద్ధ జలము అన్నీ కూడా పూర్తి చేసుకున్న తదుపరి అమ్మవారు ఇలా ఒక మాలను అలంకరించుకుని దర్శనాన్ని ఇస్తుంది. అలాగే ఈరోజు నుండి ధనుర్మాసం మొదటి పాసురానిలోకి ఈరోజు జరిగినది. ఈరోజు నుండి అమ్మవారికి తిరుప్పావై సేవా కార్యక్రమాలు అయితే ఉంటాయి. శ్రీ వెంకటేశ్వర స్వామి వారికి ఈ 30 రోజుల పాటు సుప్రభాతం బదులుగా తిరుప్పావై పాసురాలను అయితే వినిపిస్తూ స్వామివారికి సుప్రభాతం కింద చేస్తూ ఉంటారు తిరుమలలో. అలాగే ఈ 30 రోజుల పాటు భోగ శ్రీనివాస స్వామివారికి బదులుగా కృష్ణస్వామివారు ఏకాంత సేవలో ఉయ్యాల సేవనైతే అందుకుంటూ ఉంటారు. చాలా విశేషంగా చేస్తూ ఉంటారు. అలాగే బిల్వదళాలతో ఈ నెలంతా కూడా పూజ చేయడం జరుగుతుంది. చాలా విశేషంగా స్వామివారికి జరుగుతూ ఉంటాయి కార్యక్రమాలన్నీ కూడా. అలాగే మన ఇంట్లో కూడా గోదాకృష్ణ స్వామివారు ఉన్నారు కాబట్టి వారికి విశేషమైన కార్యక్రమాలు అయితే ఉంటాయి. నేను త్వరలోనే మీకు ఆ వీడియోలు కూడా చూపిస్తాను. ఏ విధంగా చేసుకుంటాం ఏంటనేది కూడా చూద్దురు. కొన్ని కారణాల వల్ల ఈ వీడియోలు ఉండిపోవటం వల్ల ధనుర్మాసం వీడియోలు అయితే రాలేకపోతున్నాయి. ఎందుకంటే పద్మావతి అమ్మవారి తిరునక్షత్రోత్సవాలు అందరూ కూడా వీక్షించాలి, ప్రతి ఒక్క వీడియో మీకు వెళ్ళాలి అని కోరుకుంటున్నాను. అలాగే అమ్మవారి తిరునక్షత్రోత్సవాలు మీకు నచ్చుతున్నాయని భావిస్తున్నాను. ఎందుకంటే వ్యూస్ అనేది చాలా తక్కువగా ఉంటున్నాయి. అలాగే కామెంట్లు కూడా ఉండట్లేదు. చాలా బాధగా ఉంటుంది యూట్యూబ్ చూస్తే. అదే నేను మంచిగానే అమ్మవారికి తిరునక్షత్రోత్సవాలని పేరు పెట్టి చక్కగా అలంకారాలన్నీ కూడా చేశాను. అది కూడా నేను ఓన్ కంటెంట్ అండి. అది ఎక్కడ కూడా ఇవన్నీ కూడా దండలు కడతాం కానీ ఇవన్నీ కూడా నేను తయారు చేసుకుని సొంతంగా కష్టపడి చేసుకుంటే యూట్యూబ్ కావచ్చు, మన చూసే సబ్స్క్రైబర్స్ కావచ్చు చాలా తక్కువ మంది, లైక్ ఉండట్లేదు. అలాగే చూసిన ప్రతి ఒక 50 మంది చూస్తే 50 మంది లైకులు కూడా ఉండట్లేదు. చాలా ఇదిగా అనిపిస్తుంది ఒక్కొక్క సమయంలో. ఏంటి ఇంకా వీడియోలు పెట్టనా వద్దా అన్నట్లుగా ఆ స్టేజ్కి అయితే రావటం జరుగుతుంది. అంటే ఇలాంటి వీడియోలు నచ్చట్లేదా మీకు? కొంచెం ఎవరికైనా నా వీడియోలు చూసి
నచ్చలేదు అంటే కనుక నచ్చలేదని పెట్టండి. ఎందుకంటే మనం ఇంత బాగా అమ్మవారికి అభిషేకం చేస్తూ ఇన్ని చేస్తున్నా కూడా అసలు బయటికి వెళ్ళట్లేదు వీడియోలు అనేది నాకు చాలా బాధగా ఉంటుంది. ఈ ఇప్పుడు చూస్తుంటే అమ్మవారి దయతో నేను అమ్మవారి మీద భారం వేసి ఈ వీడియోలు అయితే చేస్తూ ఉన్నాను. మీకు గనక ఎవరికైనా నచ్చకపోతే ఒక్కసారి కామెంట్ చేయండి. మీకు నచ్చిన కంటెంట్‌ని అందిస్తానికి ట్రై చేస్తానని చెప్తున్నాను మీతో. ఈ విధంగా అమ్మవారికి అభిషేక కార్యక్రమాల్లో పాలు, పెరుగు, తేనె, కొబ్బరి నీళ్ళతో అంతా కూడా పూర్తి చేసుకున్న తరుపరి అమ్మవారికి పసుపుతో అలంకరించడం జరుగుతుంది. అంతా కూడా చాలా ఫాస్ట్ ఫార్వర్డ్లో పెట్టానండి. అసలైతే ఈ వీడియో అనేది 20 నిమిషాల పాటు ఉందండి. 20 నిమిషాల వీడియోని నేను చాలా తగ్గించి 8 నిమిషాలకు తీసుకొచ్చానండి. 8:50 నిమిషాలకు తీసుకొచ్చాను. ఈ వీడియోకి రీచ్ ఇస్తారని, అమ్మవారి వీడియోలు చూస్తారని భావిస్తున్నాను. మీరు చూస్తే కానీ నాకు కొంచెం ఏదైనా ముందుకు వెళ్ళటానికి ఉంటుంది. దయచేసి మీరు ఇది గమనించాలని కోరుకుంటున్నాను. మీరు తప్పకుండా మీరు చూస్తున్న ప్రతి ఒక్కరు కూడా కామెంట్ చేయాల్సిందిగా కోరుకుంటున్నాను. అమ్మవారి అలాగే వీడియోని చివరి వరకు చూడాలని చూసిన వారు నా నుండి విన్నపాన్ని చేసుకుంటున్నాను. అమ్మవారు ఆశీస్సులు మనందరి మీద ఉండాలని మనస్ఫూర్తిగా మరొకసారి కోరుకుంటున్నాను. ఇప్పుడు నక్షత్ర హారతి అన్నీ కూడా ఫాస్ట్ ఫార్వర్డ్లో పెట్టేశాను. మీరు చూసినట్లయితే ఎంత ఫాస్ట్ ఫార్వర్డ్లో పెట్టానో చూడండి. ఇంతకన్నా ఫాస్ట్ ఫార్వర్డ్లో పెడితే మరీ చూడలేరని చెప్పి నేను మధ్యలో ఫాస్ట్ ఫార్వర్డ్లో పెట్టేసి మీకు దర్శనాన్ని చూపించాను. ఈ వీడియో నచ్చిందని భావిస్తున్నాను. నచ్చితే కనుక లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. అలాగే అమ్మవారికి ఇప్పుడు ఎన్ని కార్యక్రమాలన్నీ పూర్తి చేసుకున్న తర్వాత ప్రధాన కలశంలో జలంతో అమ్మవారికి సంప్రోక్షణ చేస్తున్నాను చూడండి. ఈ సంప్రోక్షణతో ప్రధాన కలశ సంప్రోక్షణ అయిపోతుంది. ఆ తర్వాత చక్ర స్నానం, అమ్మవారి పాదుకల నిమజ్జన స్నానాన్ని చేసి ఈ కార్యక్రమం అయితే ముగుస్తుంది. శ్రీ పద్మావతి అమ్మవారి తిరునక్షత్రోత్సవాల్లో 9వ రోజు జరిగిన చక్ర స్నానాన్ని ఈరోజు వీడియోలో చూసేశారు. అలాగే రేపటి వీడియోలో అమ్మవారికి చక్రస్నానం అయిపోయిన తర్వాత ఎలా అలంకరిస్తాము ఏంటనేది రేపటి వీడియోలో చూడవలసిందిగా కోరుకుంటున్నాను. ఇక్కడితో అమ్మవారికి అభిషేకం అయిపోయింది. ఇప్పుడు చక్ర తాల్వార్ని చక్రస్నానం చేయించడానికి ఆ గంగాళంలోకి ఎలా ఆవాహన చేసి ఆ అమ్మవారి నదులన్నీ కూడా సర్వతీర్థాలు కూడా ఆ నీటిలోకి వచ్చేలాగా మంత్రాలతో చదివి ఆ జలాన్ని పవిత్రం చేయడాన్ని ఇక్కడ జరుగుతుంది మీకు చూసినట్లయితే. అలాగే ఈ పవిత్రమైన జలంలోకి నదులని కూడా ఆవాహన చేసి అమ్మవారి పుష్కరిణిలో జలాన్ని కూడా దీంట్లోకి ఆవాహన చేసి ఇప్పుడు చక్ర స్నానం జరుగుతుంది. దివ్యమంగళ నీరాజనం జరుగుతుంది చూడండి. ఆ పుష్కరిణి నీళ్ళనే చెప్పాలి. అయిపోయిన పూజ అయింది కాబట్టి పుష్కరిణి జలాల్లోకి నైవేద్యాన్ని కూడా సమర్పించిన తర్వాత ఇప్పుడు చక్ర తలవారిని 5 సార్లు అయితే మునుగుతారు. ఇక్కడతో చక్ర స్నానం అయితే ముగుస్తుంది. ఆ తర్వాత పాదుకలు కూడా అమ్మవారి యొక్క పాదుకలు కూడా 5 సార్లు చక్ర స్నానం చేయించి ఈ కార్యక్రమాలన్నీ కూడా పూర్తి చేసుకుంటారు. అంటే 2 ఒకేసారి చేయాలి, కానీ చిన్న గంగాళం కాబట్టి వేరువేరుగా అయితే చేయడం జరుగుతుంది. చూసినట్లయితే అదిగోండి ఈ విధంగా శ్రీ పద్మావతి అమ్మవారి పంచమీ తీర్థ కార్యక్రమం ముగిసిందండి. మరొక మంచి వీడియోతో రేపటి వీడియోలో కలుస్తాను. అంతవరకు సెలవు. నమస్కారం.